ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప, ఆయన కనికరం. మరి గడిచిన మాసమంతా మనల్ని కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి, సెప్టెంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి మరి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య భాగంలోనికి వెళదాం. మరి బైబిల్ గ్రంథం మనకు అనేక విషయాలను నేర్పిస్తుంది. మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మన జీవితాంతం వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. అదేవిధముగా బైబిల్ గ్రంథము నేర్పిస్తున్నటువంటి మరి ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. అదేంటంటే ఏమి మర్చిపోవాలి, ఏమి మర్చిపోకూడదు. వాట్ టు ఫర్గెట్ అండ్ వాట్ నాట్ టు ఫర్గెట్. వేటిని మర్చిపోవాలి, వేటిని మర్చిపోకూడదు. మరి ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మరపు అనేది సహజంగా మనిషికి ఉంటుంది. అంతేకాకుండా మరి కొన్ని జబ్బులు కూడా ఉన్నాయి కదండి, అల్జైమర్స్ అని, డెమెన్షియా అని కదండి. అవైతే శారీరకంగా మరి బ్రెయిన్లో సెల్స్ డెడ్ అయిపోయినప్పుడు అది ఏ కారణం చేత నవ్వచ్చు, వారన్నీ మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ సహజంగా కూడా మనిషి కొన్ని మర్చిపోతూ ఉంటాడు, కొన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాడు. సో బైబిల్ గ్రంథం ఏమి మర్చిపోమంటుంది, బైబిల్ గ్రంథం వేటిని జ్ఞాపకం ఉంచుకోమంటుంది. ఈ విషయాలు తెలుసుకోవటం మనకి చాలా అవసరం. ఎందుకనంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్, అంతేనండి. జీవితం అంతా దేని మీద ఆధారపడింది? మన ఆలోచనల మీద ఆధారపడింది. మన బుర్రలో ఏముందో దాని మీదే మన జీవితం ఆధారపడింది. సో ఇక్కడ మర్చిపోవాల్సినవి మర్చిపోకుండా మనం పెట్టుకున్నాం అనుకోండి, మన జీవితం పాడైపోద్ది. ఏవైతే మర్చిపోకూడదో అవి ఇక్కడ పెట్టుకుంటే మన జీవితం బాగుంటుంది. రెండూ చేయాలి. మర్చిపోవాల్సినవి మర్చిపోవాలి, మర్చిపోకూడనివి మర్చిపోకూడదు అన్నటికీ. హల్లెలూయా. సో మరి ఈ మర్చిపోవటం గురించి అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే మనం ఒక 2 రిఫరెన్సెస్ మాత్రమే బేసికల్గా చూద్దాం సమయాన్ని బట్టి. ఆ తర్వాత ఏం మర్చిపోకూడదో కూడా చూద్దాం. పాత నిబంధనలోంచి ఒకటి, క్రొత్త నిబంధనలోంచి ఒకటి మనం చూద్దాం. ఓకేనా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా 43rd chapter 18th and 19th verses. Today we are going to meditate about what to forget and what not to forget. ఏమి మర్చిపోవాలి, ఏమి మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివినట్లయితే, రిమెంబర్ ye not the former things, neither consider the things of old. చదవమా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. సో ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మునుపటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు సంగతులను తలంచుకోవద్దు అంటున్నాడు. మరి ఇవి అన్నిటికి సంబంధించినయా? గతం అంతా మర్చిపోవాలా, పూర్వపు సంగతులన్నీ మర్చిపోవాలా అంటే కాదు. ఎస్, కాదు. ఇట్ డజంట్ మీన్ దట్ ఫర్గెట్ ఆల్ ద పాస్ట్ అండ్ ద ఓల్డ్ థింగ్స్. ఏమి మర్చిపోవాలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అయితే పాత నిబంధనలో దేవుడు ఈ మాటను చెప్తూ యెషయా ప్రవక్త ద్వారా 19వ వచనములో మనకొక మంచి నిరీక్షణను కలుగు చేస్తా ఉన్నాడు. ఆ 19వ వచనం ఏమంటుందంటే, బిహోల్డ్ ఐ విల్ డూ ఏ న్యూ థింగ్, నౌ ఇట్ షల్ స్ప్రింగ్ ఫోర్త్, షల్ యు నాట్ నో ఇట్? I will even make a way in the wilderness
అండ్ రివర్స్ ఇన్ ద డెజర్ట్. చదవమ్మా. ఇదిగో ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు ఎడారిలో నదులు పార చేయుచున్నాను. అరణ్యములో త్రోవ, ఎడారుల్లో నదులు పారజేయటం అనేది మనిషికి అసాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. అప్పుడున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు కానీ, అప్పుడున్నటువంటి ప్రజలందరికీ కానీ రక్షణ యొక్క నిరీక్షణ లేకుండింది. వాళ్ళకి రక్షణ యొక్క నిరీక్షణ లేదు. ఇక మన జీవితాలు ఇంతే, మనం ఇంతేనా, మన బతుకులు ఇంతేనా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆయన ఉత్తేజపరుస్తూ, వారిని ఎంకరేజ్ చేస్తూ, వారికి తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. ఆ నూతన క్రియ ఏంటో మనకు తెలుసు కదండి. ఆ నూతన క్రియ యేసుక్రీస్తు ప్రభువే. ఆ నూతన క్రియ క్రొత్త నిబంధనే. ఆ నూతన క్రియ యేసుక్రీస్తు రక్తముతో చేయబడిన క్రొత్త నిబంధనే. ఆ నూతన క్రియ యేసుక్రీస్తు ప్రభువే, ఆయన శిలువ త్యాగమే. సో అప్పుడు నిరీక్షణ లేనటువంటి ప్రజలకు ఆయన నిరీక్షణను కలుగజేస్తూ పలికినటువంటి మాటలో ముందుగా ఆయన పాతవి మర్చిపోమంటున్నాడు. పాతవి అంటే దాని అర్థము మీ యొక్క గడిచిన పాత పాప జీవితం, మీరు పొందిన శ్రమలు అవ్వచ్చు, లేదంటే ఇబ్బందులు అవ్వచ్చు, మీరు చేసిన తప్పులకు మీరు పడ్డ శిక్షలు కూడా అవ్వచ్చు. అంతేగాని సమస్తము మర్చిపోమని ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు. సో నూతనముగా దేవుడు చేయబోయే క్రియ మీదే మీ ఫోకస్ని పెట్టండి. నేను క్రొత్తగా ఒకటి చేయబోతున్నాను, దాన్ని మీరు చూస్తూ దాని యందు మీ దృష్టి ఉంచండి అని ప్రభు అక్కడ చెప్తున్నట్టుగా మనకి స్పష్టమవుతా ఉంది. మనం గమనిస్తే మర్చిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది, జరగాలి కూడా. మనం అకాడమిక్స్లో చూస్తే, చదువుకి సంబంధించి చూస్తే, ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ నుంచి ఏబిసిడీలు అలా నేర్చుకుంటూ బీ ఫర్ బ్యాట్, బాల్ ఇవన్నీ నేర్చుకుంటూ వెళ్తారు కదా. మీరు నేర్చుకుంటూ క్లాస్కి వెళ్ళే కొద్దీ, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే కొద్దీ దాని ముందు క్లాస్లో ఇవి అన్నీ గుర్తుంటాయా మీకు? ఉంటాయా? ఉండవు. మీరు ఇంటర్కి వచ్చేటప్పటికి 5th క్లాస్లో పెద్దగా గుర్తుండవు, కొన్ని అయ్యో గుర్తుంటాయి. మీరు డిగ్రీ అయిపోయేటప్పటికి, అంటే మీరు అలా అని చెప్పి మొత్తం మర్చిపోతారా అంటే మర్చిపోరు. మీకేం గుర్తుండాలి? బేసిక్ గుర్తుండాలి. ఏంటండి బేసిక్? మూల సిద్ధాంతం అంటారు కదా, మూలం ఉంటుంది, అది గుర్తుండాలి. ఎందుకంటే మీ భవిష్యత్తులో మీ చదువు అంతా కూడా ఆ మూలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. నువ్వు ఎంత ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఎంత ఇంగ్లీషు కవిత్వం రాయాలన్నా నీకు 26 అక్షరాలు గుర్తుంటే చాలు. ఆ 26 అక్షరాలు మర్చిపోయి నువ్వేమన్నా చేయాలనుకుంటే ఇంగ్లీష్లో చేయగలవా? ఏమి చేయలేవు. సో మూలం అనేది ఏదైతే ఉందో అది ఎప్పటికీ జ్ఞాపకము ఉండాలి, ఉంటుంది. అంత అవసరం లేనివి ఏవైతే ఉంటాయో వాటిని మనం మర్చిపోతూ ఉంటాం కదండి ఆటోమేటిక్గా. ఆ మూలాల్ని గుర్తు చేసుకోవడానికి మనం వాటిని రివిజన్ చేస్తూ ఉంటాం, అవునా కదా? ఎందుకంటే ఆ మూలాలు లేకపోతే మన యొక్క భవిష్యత్తుకి ఏమాత్రము అర్థము ఉండదు కాబట్టి ఎలాగైతే అకాడమిక్స్లో మనం ఆ విధంగా జరుగుతుందో చేస్తామో, మనిషి కూడా తన జీవితంలో ఈ లోకంలో జీవించేంత కాలము అనేక విషయాలను ఆటోమేటిక్గా మర్చిపోతూ ఉంటాడు, కొన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని ముందుకి వెళ్తూ ఉంటాడు. మర్చిపోకపోతే చూడండి, మన బ్రెయిన్ కూడా మనందరికీ తెలుసు, అది ఒక మెమరీ కార్డ్ లాంటిది. ఏమండి, దానికి ఒక కెపాసిటీ ఉంటుంది, అవునా? నువ్వు పాత అయ్యే గుర్తుపెట్టుకుంటాను, అయ్యే పెట్టుకున్నావు అనుకో, కొత్త అయ్యి పెట్టుకోవడానికి ప్లేసు ఉంటుందా? నువ్వు ఫోన్లో ఏదైనా కొత్త యాప్ డౌన్లోడ్ చేస్తా అనగానే ఏమైనా వస్తుంది? స్టోరేజ్ ఫుల్.
అని చెప్పి ఆటోమేటిక్గా అదే చూపించింది కొన్ని యాప్లు మొత్తం. నీకు అవసరం లేని వీటిలో డిలీట్ చేస్తే ఈ కొత్త యాప్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు అని. సో మన బ్రెయిన్ కూడా అట్లాంటిదే. అనవసరమైన చెత్త అంతా పెట్టుకున్నాం అనుకో, అవసరమైంది పెట్టుకోవడానికి స్థలము ఉండదు. సో ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసుల జీవితానికి వచ్చేటప్పటికి ఏమి జరగాలో బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, న్యాచురల్గా జరిగే ప్రాసెస్ ఒకటి ఉంటే విశ్వాసుల జీవితాల్లో ఎలా జరగాలో బైబిల్ మనకి చెప్తా ఉంది. ఏమి మర్చిపోవాలి, ఏమి మర్చిపోకూడదు. పాత నిబంధనలో చూసాం కదా, దేవుడు క్రొత్త సంగతిని చేయబోతున్నాడనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రవక్తలు, విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ క్రొత్త క్రియ కొరకు ఎదురు చూశారు. హల్లెలూయా. అయితే నూతన నిబంధనకు వస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. New Testament, after the resurrection of the Lord Jesus Christ, Apostle Paul was writing this letter to the believers in the Philippi. So, 3వ అధ్యాయం Philippians 3rd chapter 13-14 verse చూస్తే, Brethren, I count not myself to have apprehended, but this one thing I do, forgetting those things which are behind and reaching forth unto those things which are before. చదవమ్మా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నేను చేస్తున్నానని పౌలు గారు చెప్తా ఉన్నారు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. జాగ్రత్తగా గమనించండి. ఒక్క పని చేస్తున్నాడు పౌలు గారు. ఏంటది? వెనకున్న వాటిని ఏం చేస్తున్నాడు ఆయన? మర్చిపోతున్నాడు. మర్చిపోవాలి. ముందున్నవి మనం సాధించాలి అని అంటే వెనకున్నవి మర్చిపోవాలి. ఇంకా చెప్పాలంటే మనం ముందుకు సాగాలి అంటే మనల్ని వెనక్కి లాగే విషయాల్ని మనం మర్చిపోవాలి. అంతే కదా? మనము అభివృద్ధి చెందాలంటే మనల్ని అభివృద్ధి చెందకుండా వెనక్కి లాగేటువంటి వాటిని మనము మర్చిపోవాలి. We have to forget things that stop you to go forward and reach your goal. You have to forget those things which pull you back rather than push you forward. నిన్ను ముందుకు నడిపించే విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్ను ప్రోత్సహించే విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేగాని నిన్ను వెనక్కి లాగేవి, నిన్ను నిరుత్సాహపరిచేవి, నిన్ను డిసప్పాయింట్ చేసే వాటిని నువ్వేం చేయాలి? మర్చిపోవాలి. పౌలు గారికైనా ముందు ఒక గోల్ ఉంది, నీకు నాకు లేదా? ఉందా? ఉంది. పౌలు గారు కలిగి ఉన్న గోలే నీవు నేను కూడా కలిగి ఉన్నాం. అలాంటప్పుడు ఆయన ఆ గోల్ రీచ్ అయ్యాడు. మంచి పోరాటం పోరాడి తిని అనే స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆయన. అలా మంచి పోరాటానికి ఆయన చేసింది ఒకే ఒక పని నేను చేశాను అంటున్నాడు. ఏంటది? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. అదే 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, I press toward the mark for the prize of the high calling of God in Christ Jesus. చదవమ్మా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. So his goal is to receive the prize for his heavenly calling. పరలోక పిలుపు ఏదైతే తను పొందుకున్నాడో దానికి దేవుడు సిద్ధపరిచి ఉంచినటువంటి ఆ బహుమానం ఏదైతుందో దాన్ని పొందుకోవాలని గురి యొద్దకే తను పరిగెత్తున్నాడు. నువ్వు వెనక్కి చూస్తా ముందుకు పరిగెత్తగలవా? ఎంతసేపు పరిగెత్తగలవు చెప్పు? వెనక్కి చూస్తూ ముందుకు పరిగెత్తు. 1 నిమిషం లేదా 2 నిమిషాలు పడిపోతావు. హల్లెలూయా. గురి యొద్దకి ముందుకు పరిగెత్తాలంటే ఎటు చూడాలి? ముందుకే చూడాలి. అందుకే వెనకున్నవి మరచి, ఫర్గెటింగ్ ద థింగ్స్ బిహైండ్. నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపే విషయాల్ని నువ్వు మర్చిపోవాలి. నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని
పొందుకోకుండా ఆటంకపరిచినటువంటి ఆ మనుషుల్ని కానీ ఆ పరిస్థితుల్ని కానీ నువ్వు విడిచిపెట్టేయాలి. యూ హ్యావ్ టు ఫర్గెట్ అండ్ ఫర్సేక్. విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు గోల్కి రీచ్ అవ్వలేవు. సో ఏమి మర్చిపోవాలో వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తాం. అన్నిటికంటే ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఉందండి. అన్నిటికంటే ఇంకో ప్రాముఖ్యమైన విషయం, మనము అటు ప్రవక్తల్ని వారు చెప్పినటువంటి, వారు జీవించినటువంటి నీతిగల పరిశుద్ధమైన జీవితాన్ని మనం అనుసరించాలి. అదేవిధంగా నూతన నిబంధనలో అపోస్తులు, శిష్యులు వారి యొక్క జీవిత విధానాలు కూడా మనం అనుసరించాలి. అయితే అన్నిటికీ మించి మనం అనుసరించవలసినది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని. మరి ఆయన మర్చిపోయాడా? ఆయన ఏమన్నా మర్చిపోయాడా? ఎందుకంటే ఆయన మర్చిపోయి నీ మర్చిపోవటం మనకి చాలా అవసరం. యెషయా ప్రవక్త ద్వారా చెప్పినవి కాదు, పౌలు గారి ద్వారా చెప్పినవి కాదు, అవి కూడా మర్చిపోవాలి. ఖచ్చితంగా అలాగే చేయాలి. కానీ ఆయన మర్చిపోయినవి కూడా మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఆయన మెయిన్ మనకి. ఒకసారి చూద్దాం ఆయన ఏం మర్చిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. Hebrews 8th chapter 12th verse. For I will be merciful to their unrighteousness, and their sins and their iniquities will I remember no more. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. సో ప్రభు ఏం మర్చిపోతున్నాడు చెప్పాలి. ఏం మర్చిపోతున్నాడు ప్రభువు? మనము చేసిన పాపాలు, అతిక్రమలు. దేని ద్వారా? దేన్ని బట్టి? ఆయన యొక్క కృపను బట్టి, కనికరమును బట్టి, ప్రేమను బట్టి. అయితే మనం కూడా ఏం చేయాలి మరి? ఏం మర్చిపోవాలా? మన పట్ల ఇతరులు చేసినటువంటి అతిక్రమములను మనము కూడా ఏం చేయాలి? మర్చిపోవాలి. చాలా కష్టం అండి. 2 విషయాలు చాలా కష్టం తెలుసా? క్షమించటం చాలా కష్టం, మర్చిపోవటం కూడా చాలా కష్టం. క్షమించగలుగుతారేమో కానీ మర్చిపోవటం మాత్రం మర్చిపోరు. సో బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది పాతవి మర్చిపోమని, వెనకున్నవి తలంచుకోవద్దని, వెనకున్నవి విడిచి ముందుకు వెళ్ళమని. చాలా సంతోషం. దాన్ని చేసే ప్రయత్నంలో మనం ఉన్నామని అనుకుంటున్నాను. అయితే ప్రభువు మర్చిపోయి మనం కూడా మర్చిపోవాలా? నిన్నెంతో మంది బాధ పెట్టుండొచ్చు. నీవు నేను ప్రభువుని బాధ పెట్టిన దానికంటే ఎక్కువ బాధ పెట్టారు ఎవరన్నా మనల్ని? చెప్పండి. నీవు నేను ప్రభువుని మోసం చేసిన దానికంటే ఎక్కువ మనల్ని ఎవరన్నా మోసం చేశారా? నీవు నేను ప్రభువుని గాయపరిచిన దానికంటే మనల్ని ఎవరన్నా ఎక్కువ గాయపరిచారా? నీవు నేను ప్రభువుని అవమానపరిచిన దానికంటే మనల్ని ఎవరిని ఎక్కువ అవమానపరిచారా? లేదా. మరి అంత గాయపరిచి, అంత బాధ పెట్టి, అవమానపరిచి ఆయన అంతగా మనము హింసించినప్పుడు ఆయన ఆ అతిక్రమలన్నిటినంట ఏం చేస్తున్నాడు? ఆయన మర్చిపోయాడు. మరి నువ్వెందుకు మర్చిపోలేకపోతున్నావు? అంటే అది గుర్తొస్తుంది నీకు. నువ్వు మామూలుడివా, ఎన్ని చేసావు, ఇప్పుడే చెప్తున్నావులే కానీ అనేస్తాగా లేదా? అనరా లేదా? వచ్చేస్తా ఆటోమేటిక్గా. ప్రభువే అలా అంటే ప్రభువే మన గురించి అలా అంటే మన పరిస్థితి ఏంటి? మన గతి ఏంటి? ప్రభు జ్ఞాపకం పెట్టుకుంటే మన గతి ఏంటి? నరకమే. గుర్తుపెట్టుకోండి. మన అతిక్రమలను ప్రభు జ్ఞాపకం పెట్టుకుంటే మన గతి నరకమే. ఆయనవన్నీ కూడా మరచిపోయాడు. ఎన్నటికీ నేను వాటిని జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. సో ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరు నేను మర్చిపోవాల్సింది ఏంటో తెలుసా? మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మన ఎడల ఇతరులు చేసినటువంటి అతిక్రమములను మర్చిపోవాలి.
నువ్వు క్షమిస్తేనే మర్చిపోగలవు. నువ్వు మర్చిపోలేదంటే క్షమించలేదని అర్థం, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి వాటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు ఆయన. అంటే నేను మర్చిపోయాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రభువు వలె నువ్వు కూడా క్షమించితే ప్రభువు వలె నువ్వు కూడా ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోవు. అప్పుడు నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. చాలా వరకు మనిషి జీవితంలో ప్రశాంతత, శాంతి, సమాధానం లేకపోవటానికి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తులు తనను బాధించిన విధానమే కదా. ఎదుటి వ్యక్తుల ద్వారా లేదంటే చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా తనకు కలిగిన బాధ, అది మానసికం అవ్వచ్చు, శారీరకం అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, నిన్ను మోసం చే ఏ విధంగా అయినా కూడా అదే నిన్ను అశాంతికి గురి చేస్తుంది. అదే నువ్వు మర్చిపోతే దేవుడు అనుగురించిన శాంతి నీలో ఉంటుంది. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు ఫర్గెట్ ఆల్ ద ఇనిక్విటీస్ అండ్ ద వికెడ్నెస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్, వాట్ దే హ్యావ్ డన్ టు అస్. వాళ్ళు మన జీవితాల్లో మనకు కలిగించిన హాని, నష్టము, వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. సో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది వేటిని మనం మర్చిపోవాలో. అది మర్చిపోతే మన జీవితము 50% ప్రభువు అనుగ్రహించిన శాంతి సమాధానాన్ని పొందుకున్నట్టే. అయితే మర్చిపోకూడనివి కూడా ఉన్నాయి కొన్ని. ఏమండి? మర్చిపోవద్దు అని చెప్తున్నాయి కూడా కొన్ని ఉన్నాయి బైబిల్లో, చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. చూద్దాం అవేంటో కూడా చూద్దాం. ఓకే, మరి మనందరికీ తెలుసు, బాగా తెలుసు, 103వ కీర్తన. ఏంటండి? 103వ కీర్తన, సామ్ 103. ఏముంటుంది 103వ కీర్తన? చెప్పండి. నా ప్రాణమా, bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. అది సంగతి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన పరిశుద్ధ నామం యేసుక్రీస్తు నామాన్ని సన్నుతించు, స్తుతించు, ఆరాధించు, కొనియాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువ. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం మర్చిపోకూడనివి ఏంటయ్యానంటే మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన ఉపకారములు, మేలులు, వేటిని కూడా, అంటే ఒక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు. అది నీ పట్ల చేసినటువంటి అతిక్రమములన్నిటిని కూడా మర్చిపోవాలి. ఒక్కటం కూడా జ్ఞాపకం పెట్టుకోకూడదు. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఏంటి? ప్రభువు నీ జీవితంలో చేసిన ఉపకారాల్లో ఒక్కటి కూడా మర్చిపోవద్దు. మరి ఎంతమందికి గుర్తున్నాయి ప్రభు మీ జీవితంలో చేసిన ఉపకారాలు? కొన్నే గుర్తుంటాయి, పెద్ద పెద్ద ఇంపార్టెంట్ అన్ని గుర్తుండవు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వేటిని నువ్వు మర్చిపోవద్దు. ప్రతిదీ కూడా నీకు గుర్తుండాలి. బెనిఫిట్స్, మరి బెనిఫిట్స్ అనగానే లాభదాయకమైనవని అర్థం కదండి. బెనిఫిట్ అంటే ఏంటి? మనకి లాభాన్ని సమకూర్చే. మరి దేవుడు చేసిన బెనిఫిట్స్, ఉపకారాలు లోక సంబంధమైనవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి కూడా చేయలేని ఉపకారములు, మేలులు దేవుడు చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో. పరలోక సంబంధమైన ఉపకారాలు చేశాడు ఆయన. అసాధారణమైనటువంటి ఉపకారాలు, మేలులు మన జీవితాల్లో చేశాడు ఆయన. మామూలు విషయాలు అయితే మర్చిపోవచ్చేమో కానీ అసాధారణమైనవి అసలు మర్చిపోయే అవకాశమే లేదు. నేల మీద నడవటం సహజంగా నడుస్తారు కాబట్టి వాడు పిల్లోడు నడిచాడంటే అయ్యో ప్రతి పిల్లోడు నడుస్తాడులే అంటాం. నీళ్ల మీద నడిచాడంటే అది అసాధారణమైన విషయం కాబట్టి దాన్ని మనం మర్చిపోయే అవకాశం. అదేవిధముగా ప్రభువు చేసిన ఉపకారాల్లో వేటిని మర్చిపోవద్దు. మొదటి ఉపకారం ఏంటో తెలుసా?
మొదటి మేలేంటో తెలుసా? ఏంటి చెప్పండి? దేవుడు చేసింది, నీ కొరకు చేసిన మేలేంటి? రక్షణే. మరి రక్షణ కోసం ఏం చేశాడు ఆయన? అది చెప్పు. రక్షణ అనేది నీకు వచ్చింది, సరే, వచ్చింది చెప్పొద్దు. ఆయన చేసిన ఉపకారం అది అది అసలు గుర్తే లేదండి క్రైస్తవులకి. అది గుర్తుంటే, ఆయన చేసిన ఉపకారం గనక నీకు గుర్తుంటే, నువ్వు ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్నటికీ చేయలేవు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. 99% క్రైస్తవులకి అది గుర్తు లేదు, మర్చిపోయారు. గుర్తుంటే సరే, ఆయన చేసిన ఉపకారము ఆ సిలువ త్యాగం అయితే దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరో? నువ్వే కదా, నేనే కదా. నా వలన, నా కొరకు ఆయన ఆ విధంగా సిలువలో మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు, అన్ని దెబ్బలు తిన్నాడు, అన్ని అవమానాలు పాలయ్యాడు, అంత నిందను భరించాడు అని నీకు గుర్తుంటే నీవు ఆయన చేయొద్దన్న పనిని చేయగలవా? ఆయన చేయమన్న పనిని చేయకుండా ఉండగలవా? ఈ రోజున క్రైస్తవులుగా చెప్పబడుతున్న అనేకులు విశ్వాసులు ఆయన చేయమన్న పని చేయట్లేదు, ఆయన చేయొద్దన్న పనులే చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన ఉపకారములను ఏం చేశారండి? మర్చిపోయారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, దేనిని మర్చిపోవద్దు, దేనిని మర్చిపోవద్దు. ఆ సిలువ త్యాగము ఆయన చేసిన ఉపకారము. 3వ వచనం చూడండి. 3వ వచనం. ఆయన నీ దోషములన్నీ Who forgiveth all thine iniquities, who healeth all thy diseases. ఆయన నీ దోషములన్నీ ఆయన చేసిన ఉపకారాల్లో మొట్టమొదటిది ఏంటంటే నీ పాపములన్నీ కూడా ఆయన క్షమించాడు, తన మీద వేసుకున్నాడు, తను భరించాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇంకా ఆయన్ని సిలువ వేస్తూనే ఉన్నావు. ఏ విధంగా? పాపములు చేస్తూ. ఆయన ఆల్రెడీ సిలువలో మరణించాడు, సిలువ వేయబడ్డాడు, అయిపోయింది. మళ్ళీ సిలువ వేయటం ఏంటి నేను అనుకుంటున్నావా? సౌలు దమస్కు మార్గంలో వెళ్తా ఉంటే ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. సౌలా, సౌలా, నువ్వెందుకు నన్ను హింసించుచున్నావు అన్నాడు లేదా? ఆల్రెడీ మా సిలువ అయిపోయింది, పునరుద్ధానం అయిపోయింది, వెళ్ళిపోయాడు కదా పరలోకానికి. మరి మళ్ళీ హింసిస్తున్నా అంటున్నాడు ఏంటి? అంటే ఆయనకి ఇష్టము లేని పనిని చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రభువుకి ఇష్టము లేని పని నువ్వు ఎప్పుడు చేసినా నీవేం చేస్తున్నావు తెలుసా? ఆయన్ని హింసిస్తున్నావు. ఆయన నీ కొరకు హింసించబడిన విషయాన్ని మర్చిపోయి, అది అసలు మర్చిపోకూడదు, అది మర్చిపోయి మరలా తిరిగి నువ్వు ఆయన్ని హింసిస్తున్నావు. అదే ఆయన నీ కొరకు సిలువలో చేసిన త్యాగం నీకు గుర్తుంటే, ఆ ఉపకారము మేలును మర్చిపోకుండా ఉంటే నువ్వు మళ్ళీ ఆయన్ని హింసించలేవు. ఒకసారి బాధ పెట్టావు అనుకో ఎవరినన్నా, వాళ్ళు వారి బాధని వ్యక్తం చేశారనుకో, నువ్వు నిజంగా వారిని ప్రేమిస్తున్నట్లయితే మళ్ళీ ఆ బాధ వాళ్ళకి కలుగజేస్తావా? చేస్తావా? కానీ ఈరోజున ఎలా ఉన్నారంటే మనుషులు ఎంత బాధ పెడుతున్నారంటే, పిల్లలు తల్లిదండ్రుల్ని, స్నేహితులు స్నేహితుల్ని, బంధువులు బంధువుల్ని, విశ్వాసులు విశ్వాసులని, అందరూ కలిసి దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నారంటే, ఆయన క్షమించినా కూడా మళ్ళీ అదే పని చేసి ఆయన్ని, దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన ఉపకారమును ఏం చేశారండి? మర్చిపోయారు. మర్చిపోకూడనిది మర్చిపోయారు.
4వ వచనం మనం చూస్తే 4th వర్డ్స్, హూ రిడీమెత్ దై లైఫ్ ఫ్రమ్ డిస్ట్రక్షన్, హూ క్రౌనెత్ థీ విత్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అయ్యా, ఆయన ఉపకారాన్ని నీకు జ్ఞాపకం లేవా నాయన? నేను సమాధిలో నుంచి లేపాడు ఆయన. కరుణా కటాక్షములను నీకు పాపముతో కిరీటముగా ఉంచుచున్నాడు. మరణించిన స్థితిలో మనం ఉన్నాం. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు మృతి పొందాను. మరణ స్థితిలో ఉన్న మనల్ని పైకి లేపాడు, లేవనెత్తాడు. మర్చిపోయావా? నువ్వు యోగ్యుడు కాదు, యోగ్యురాలవు కాదు. నేను యోగ్యుని కాదు, యోగ్యురాలని కాదు. కానీ నీకు నాకు ఎంత యోగ్యత ఇచ్చాడు, మర్చిపోయావా? అనేక మార్లు నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే నిన్ను స్వస్థపరిచాడు, మర్చిపోయావా? అనేక ప్రమాదాల నుంచి నిన్ను తప్పించాడు, మర్చిపోయావా? మర్చిపోయావు కాబట్టే నీ జీవితం నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. మర్చిపోయావు కాబట్టే ఆయన ఇంకా నువ్వు బాధపడుతున్నావు. ఆయన వేటినైతే మర్చిపోవద్దన్నాడో వాటిని మర్చిపోయినటువంటి జీవితాలే క్రైస్తవ జీవితాలు ఎక్కువ శాతం. నిన్ను క్షమించాడు, మర్చిపోయావా? నిన్ను స్వస్థపరిచాడు, మర్చిపోయావా? నిన్ను కాపాడాడు, మర్చిపోయావా? నీకు కావాల్సిన అన్ని అక్కర్లని తీరుస్తున్నాడు, మర్చిపోయావా ఆయన్ని? నిన్ను నశించిపోకుండా నీకు విమోచన కలుగు చేశాడు, మర్చిపోయావా విషయాన్ని? నీకు చక్కటి కిరీటాన్ని కూడా ఆయన సిద్ధపరిచాడు, మర్చిపోయావా? మర్చిపోకూడని విషయాల్ని మర్చిపోతూ మర్చిపోవాల్సిన విషయాల్ని జ్ఞాపకం పెట్టుకొని జీవిస్తున్నటువంటి క్రైస్తవ సమాజమా, పాపము చేయుట మానేయండి. ఆయన మర్చిపోమన్నవి మర్చిపోకపోతే పాపము. ఆయన మర్చిపోవద్దు, ఎన్నటికీ మర్చిపోవద్దు అని చెప్పినవి మరి మర్చిపోతే కూడా. సో when God asks you to do something, if you don't do it, that is sin. When God asks you to not to do that, and if you do that, that is also sin. చేయొద్దన్నది చేసినా పాపమే, చేయమన్నది చేయకపోయినా పాపమే. మన పట్ల జనాలు చేసినవి మాత్రం బాగా ఒక్కటి కూడా మర్చిపోం. జ్ఞాపక శక్తిలో అసలు మనకి మించిన వాళ్ళు లేరు ఆ విషయంలో. ఎప్పుడో అసలు మనకు గుర్తు కూడా ఉండదు, అది గుర్తు చేసి మరి మాట్లాడతారు. అప్పుడు అలా చేయలేదా నువ్వు? ప్రభువు మర్చిపోయాడు, నువ్వు కూడా మర్చిపో. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన చేసినటువంటి ఉపకారములు, మేలులు. బైబిల్ గ్రంథములో అనేక మంది యొక్క జీవితాలు వ్రాయబడి ఉన్నాయి. వారి యొక్క జీవితాల్లో నుంచి మనము నేర్చుకోవాలని అవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. చెడు రాయబడి ఉంది, మంచి రాయబడి ఉంది. ఎందుకనంటే మంచి ఏదో చెడుదో తేడా నీకు తెలియాలిగా. చాలామంది బుద్ధిహీనులు బైబిల్ గ్రంథంలో పాపం ఉంది, తప్పుడు మాటలు రాసి ఉన్నాయి అని అంటారు. అక్కడ రాయకపోతే అది తప్పని నీకు ఎలా తెలుస్తుందా? సుంట ఎలా తెలుస్తుంది? తెలియాలి కదా, ఏది తప్పో ఏది ఒప్పో. ఫలానా వ్యక్తి వ్యభిచారం చేశాడని రాసింది అనుకో, దాని అర్థం ఏంటి? అలా చేయకూడదు కాబట్టి వాడు చేశాడు, వాడు దానికి శిక్ష అనుభవించాడు. ఇతడు పరిశుద్ధుడిగా జీవించాడని రాయబడి ఉంది, దాని అర్థం ఏంటి? మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి, అందువల్ల దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఉదాహరణ కొరకు రాయబడినవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి రాయబడినవి అన్నీ కూడా. కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో ఉన్న వాటన్నిటిని కూడా చదవాలి. అయితే తెలుసుకోవాల్సినవి కొన్ని, అనుసరించాల్సినవి కొన్ని. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటే గనక ఏమి తెలుసుకోవాలి, ఏమి అనుసరించాలనే విషయంలో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి
తెలుసుకోవాల్సినవి అనుసరించాల్సినవి తెలుసుకున్నావు అనుకో, ఉపయోగం లేదు. ఒకసారి ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలా ఉందో, పాత నిబంధనలో దేవుని ప్రజలుగా ఉన్న వారి యొక్క జీవితం ఎలా ఉందో ఒక్కసారి సరిచూసి మనలో ఏమన్నా వ్యత్యాసం ఉందా, లేక మనం కూడా అలాగే ఉన్నామా? ఒకవేళ మనం కూడా అలాగే ఉంటే ఇప్పుడే ఈ క్షణమే మనము మారాలి అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. 106వ కీర్తనకి వెళితే సామ్ 106, 106వ కీర్తనకి వెళ్తే 7వ వచనం, Psalm 106, 7th verse. Our fathers understood not thy wonders in Egypt. They remembered not the multitude of thy mercies. గమనించారా? చదవమా. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడండి, ఎన్ని మేలులు చేశాడండి వాళ్ళ జీవితాల్లో. అయితే వాళ్ళు దాన్ని ఏం చేశారని గ్రహించారా? గ్రహించలేదు. గ్రహించకపోగా నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. చూసారా? అంటే ఏం చేశారు వాళ్ళు? ఆయన కృపా బాహుళ్యమును మర్చిపోయారు. దే ఫర్గాట్. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసి, మర్చిపోవటమే కాకుండా దే హావ్ బిహేవ్డ్ రెబెలియస్లీ. ఆయన చేసిన ఆ అద్భుత కార్యాలు, ఆయన కృప బాహుళ్యమును వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి ఆయన మీద తిరుగుబాటు చేశారు. 8వ వచనం చదివితే, నెవర్దలెస్ హీ సేవ్డ్ దెమ్ ఫర్ హిస్ నేమ్స్ సేక్, దట్ హీ మైట్ మేక్ హిస్ మైటీ పవర్ టు బి నోన్. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. వాళ్ళు ఆయన చేసిన కార్యాలని, ఉపకారాలని మర్చిపోయినా కూడా ఆయన తన నామం నిమిత్తము వారిని ఈ రోజుకి కూడా నిన్ను నన్ను తన నామము నిమిత్తం మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. అంతే. మనము కూడా వారి వలె మర్చిపోయిన వాళ్ళమని ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా ఇంకా ఆయన్ని బాధపరిచే పనులు చేస్తున్నాం కదా. అది గుర్తుంటే మనం ఎన్నటికీ ఆ పని చెయ్యము. అది గుర్తులేదు కాబట్టి ఆ పనిని చేస్తున్నాం. ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం మర్చిపోతావు? ఎంతకాలము ఆయన కృపను నిరతకం చేస్తావు? ఆ కృప ఏ క్షణాన ముగుస్తుందో, అనగా నీ జీవితం ఏ క్షణాన ముగిసిపోతుందో నీకు తెలియదు. ఆయన రాకడా ఏ క్షణాన జరుగుతుందో నీకు తెలియదు. నీవు గనక ఆయన యొక్క ఉపకారములు, మేలులను గనక మర్చిపోయి ఆయనకి తిరుగుబాటు చేసే విధంగా, ఆయన వద్దన్న పనులు చేయడు. తిరుగుబాటు అంటే ఏంటండి? వద్దన్న పని చేయటమే తిరుగుబాటు. నువ్వు తిరుగుబాటు చేస్తే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని తిరుగుబాటు చేస్తూనే ఉంటే దేవుని ఉగ్రతకు గురవుతావు. గుర్తుపెట్టుకో, దేవుని ఉగ్రతకు గురవుతావు. అది చాలా భయంకరం. 9, 10, 11 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు ఏ విధంగా వారిని శత్రువుల నుంచి తప్పించాడు, ఏ విధంగా వాళ్ళు ఆ ఎర్ర సముద్రము ఎదురుగా వెనక శత్రువులు ఉంటే ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఎలాగా ఆ సముద్రం 2 పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. అంతేకాదు, వారి శత్రువులందరూ కూడా ఏమయ్యారు? ఒక్కరు మిగలకుండా అందరూ చచ్చిపోయారు, హతమైపోయారు. చదవమాది. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యాలు ఎన్నో చేశాడు. శిలువ త్యాగమే కాకుండా
ఇంతవరకు నువ్వు జీవించడానికి ఎంతో మంది నీ శత్రువులు నీకు దూరం చేసేసాడు, మాయం చేసేసాడు. ఎన్నో కీడుల నుంచి తప్పించాడు, ఎన్నో మార్లు నిన్ను కాపాడాడు, స్వస్థపరిచాడు. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? దాన్నే కంటిన్యూ చేస్తున్నావు. చూడండి ఇశ్రాయేలీయులు ఏం చేశారో చూడండి, 12వ వచనం. దెన్ బిలీవ్డ్ దే హిస్ వర్డ్స్, దే సాంగ్ హిస్ ప్రైజ్. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిగానము చేసిరి. అప్పటికప్పుడు మాత్రం ఫుల్. మనం కూడా అంతే, ఏదైనా దేవుడి కార్యం చేస్తే అబ్బా బాబా బాబా స్తోత్రం ప్రభా ప్రభా 4 చోట్ల సాక్ష్యాలు చెప్పటము, అది చెప్పటం 4 రోజులు అయిపోద్ది అంతే. తర్వాత 13వ వచనం చూడండి ఎంత భయంకరంగా ఉందో. దే సూన్ ఫర్గాట్ హిస్ వర్క్స్. వెంటనే మళ్ళీ అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి. అండర్లైన్ చేసుకోండి, వెంటనే. అసలు గుర్తులేదు వాళ్ళకి ఆయన చేసిన మేళ్ళు. ఏదో పెద్ద సమస్య వచ్చేసింది ఆఖరికేక. ఇక ఎదురుగా సముద్రం, వెనక గగ్గోలు పెట్టారు, గొడవ చేశారు, హింసించారు, ఇసుకిచ్చారు మోషేని, చాలా సణిగారు, గొణిగారు, అన్ని చేశారు. దేవుడు మొత్తానికి దారి చూపించాడు. దారి చూపించగానే అబ్బా నీ అంత గొప్ప దేవుడు లేడయ్యా అన్నారు. కానీ ఏం చేశారు? వెంటనే మర్చిపోయారు. వెంటనే, సూన్. బైబిల్ ఏం చెప్తా ఉంది? దీనికి ముందే రాశాడు కదా 103వ కీర్తనలో, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. ఎందుకు రాస్తున్నాడు దావీదు? అలా మనము చెయ్యకూడదని, అలా మనము మర్చిపోకూడదని. ఆయన చేసిన మేలులు నువ్వు అర్హుడు కాదు. నువ్వున్న స్థితిలో, నేనున్న స్థితిలో ఉండటానికి నువ్వు నేను అర్హులమో కాదు. కానీ ఈ స్థితిలో మనల్ని దేవుడు ఉంచాడు, మర్చిపోబాక. నువ్వేమి ప్రభునందు నిద్రించిన ఆ గొప్ప గొప్ప సేవకుల కంటే గొప్పడు ఏం కాదు నువ్వు నేను. ఇంకా సజీవులుగా ఉన్నావంటే అది ఆయన చేస్తున్న ఉపకారం. వాళ్ళు ఏం చేశారంట? వెంటనే మర్చిపోయారంట. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. 13వ వచనం మనం చూస్తే, దే వెయిటెడ్ నాట్ ఫర్ హిస్ కౌన్సిల్. ఆయన ఆలోచన కొరకు కనిపెట్ట కొనకపోయిరి. వాళ్ళకి దేవుని దగ్గర కనిపెట్టాలనేటువంటి ఆ బుద్ధి కూడా లేదు. అన్ని కార్యాలు చేస్తే మర్చిపోయారు కదా. మర్చిపోతే ఇంకేం గుర్తుంటుందండి? ఏం చేశారు తెలుసుగా వాళ్ళు? 19వ వచనం చూడండి, 19th verse. దే మేడ్ ఎ కాఫ్ ఇన్ హేరోబ్ అండ్ వర్షిప్ ద మాల్టన్ ఇమేజ్. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. ఎన్ని కార్యాలు చేసి ప్రభు తీసుకొచ్చాడండి వాళ్ళని బయటికి. ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అవటం అనేది అసలు మామూలు విషయమా? దాంట్లో వీడు నడిచి రావటం, ఆ తర్వాత శత్రువులందరూ చనిపోవడం మామూలు విషయమా? దాన్ని వెంటనే మర్చిపోయారు. వెంటనే ఏం చేశారు? మళ్ళీ పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. ఒక దూడను తయారు చేసుకున్నారండి. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులైన మన జీవితాల్లో దూడలు లేవనుకుంటున్నారా? చాలా ఉన్నాయి. వాళ్ళని ఒక్కటే చేసుకున్నారు. మనకి చాలా దూడలు ఉన్నాయి. ఏమండి? యేసు ప్రభువుని మర్చిపోయి మనం చాలా దూడలను తయారు చేసుకుని వాటిని ఆరాధిస్తున్నాం. ప్రభువు కంటే ఎక్కువగా. ప్రభువు కాదన్నది ఏదైతే నువ్వు చేస్తున్నావో అదే నీ దూడ. ఏమయ్యా? దేవుడు చేయొద్దన్నది నువ్వు చేస్తున్నావే, ఆ పని, ఆ విషయం, ఆ మనిషి, అదే నీ దూడ. ఎంత భయంకరం కదా. వాళ్ళ గురించి కదా, మన గురించి నేను చెప్తే ఎంత భయంకరం కదా అని. ఇజ్రాయెల్ గురించి అనట్లా, మన గురించి అంటున్నా. వాళ్ళన్నా కేవలము ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చూశారు, కానీ ఆ క్రొత్తది నేను ఒకటి చేస్తున్నాను, సిలువ త్యాగం, అది తెలియదు వాళ్ళకి. అది తెలియదు కదా. అదైతే మనకు తెలుసుగా. మరి ఇప్పుడు చెప్పండి, మీకు దూడ లేదా? మీరు దూడ చేసుకోలేదా? ఖచ్చితంగా ఉంటుంది మనందరి జీవితాల్లో దూడ. దేవుని కంటే ఎక్కువగా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే దానికి ఏదైతే నువ్వు ఇస్తున్నావో అదే నీ దూడ. దూడ చేసుకున్నారు. దేవునికి రావాల్సిన మహిమను 20వ వచనం మనం చూస్తే, దే మేడ్ ఎ కాఫ్ ఇన్ హెరేబ్ అండ్ వర్షిప్ ద మాల్టన్ ఇమేజ్, thus they changed their glory
into the similitude of an ox that eateth grass. తమ మహిమాస్పదమును ఆ. గడ్డిమై ఎద్దు రూపమునకు మార్చిరి. ఆ, ఐగుప్తులో గొప్ప కార్యములను చాలా మాగమ్మా. చూసారా, వాళ్ళు ఏ రూపానికి మార్చేశారండి? గడ్డి తినే ఎద్దు రూపంలోకి మార్చేశారు దేవుని మహిమని. దేవునికి రావాల్సిన మహిమను దేనికి ఇస్తున్నారండి? గడ్డి తినే ఆ ఎద్దు రూపానికి ఇస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా దేవునికి చెందాల్సినటువంటి మహిమను దేనికి ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఆ తర్వాత వచనం చూస్తే మనకి షాక్ అవుతాం మనం. ఏమున్నదంటే, దే ఫర్గాట్ గాడ్ దేర్ సేవియర్. చూసారా, ఎప్పుడైతే దేవుని కార్యాలను మర్చిపోయారో, దేవుడు చేసిన ఉపకారాలు మేలును మర్చిపోయారో, మర్చిపోయి విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసుకున్నారో, అంటే ఏంటి? ఇంకొక రూపం దేవుని ప్లేస్లో ఇంకోటి వచ్చేసింది కదమ్మా. దేవుడి ప్లేస్లో ఇంకోటి వచ్చేసింది, తల్లిదండ్రుల స్థానంలో ఇంకోటి వచ్చేసింది. అవునండి, ఇంకోటి వచ్చేసింది, దేవుడి స్థానం ఇంకోటి వచ్చేసింది. అది రాగానే ఏం జరిగింది? వాళ్ళు ఎవరిని మర్చిపోయారండి? రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. కార్యాలుగా చదవండి అమ్మా. ఐగుప్తులో గొప్ప కార్యములను 21. హాము దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన తమ దేవుని రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అండర్లైన్ చేసుకో. అయ్యా, ఆయన చేసిన ఉపకారాలే దేన్ని మర్చిపోవద్దంటే ఆయన్నే. ఎంత భయంకరం అండి అసలు అది. ఊరక రాసింది అనుకుంటున్నారు, అది నిజంగానే జరిగింది. బైబిల్ అబద్ధం చెప్పదు. వాళ్ళు వారిని రక్షించిన ఆ దేవుణ్ణే మర్చిపోయారు. ఈ రోజున నువ్వు నేను కూడా అదే స్థితిలో ఉన్నాం అంటంలో ఏమాత్రం సంకోచం లేదు నాకు. ఎందుకంటే నువ్వు నేను కూడా దూడల్ని చేసుకున్నాం లేదా? చేసుకున్నాం. ఎన్నో దూడలు ఉన్నాయి మనకి. దేవునికి సన్నిధికి రాకుండా ఆటంకపరిచే దూడలు, దేవుడు చేయమన్న పనులు చేయకుండా ఆటంకపరిచే దూడ, దేవుడు చేయమన్న పనిని చేయకుండా ఆటంకపరిచే దూడ, దేవుడు చేయొద్దన్న పనిని చేసే దూడ. ఆ దూడ ఎంత ప్రమాదకరమైందో తెలుసా? అంటే నువ్వు ఉన్న పాపము, నువ్వు ఇప్పుడు చేస్తున్న పాపము, ఇప్పుడు నువ్వున్న పాపము, ఎందులో ఏ పాపములో అయితే నువ్వు ఉన్నావో అది ఎంత భయంకరమైందంటే దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది. దేవుణ్ణి మర్చిపోతే ఇంకేమైనా ఉందండి? ఎంత భయంకరంగా నశించిపోయారో తెలుసా ఇశ్రాయేలీలు? తెలుసు కదండి. ఎంతమంది అండి వాగ్దాన దేశానికి వెళ్ళింది? దగ్గర 20 లక్షల మందిలో ఎంతమంది వెళ్ళారు? మిగిలిన అందరూ. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని ఉపకారములను మర్చిపోయారు, దేవుని ఆశ్చర్య కార్యములను మర్చిపోయారు. ఎంత పాపములోనికి వెళ్ళిపోయారంటే దేవుని స్థానములో ఇంకొక ప్రతిమను తెచ్చిపెట్టుకున్నారు. ఆఖరికి ఏం చేశారు వాళ్ళు? వారి రక్షకుడైన దేవుణ్ణే మర్చిపోయారు. ఈ రోజున నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆయన కార్యాలను మర్చిపోయావనుకో ప్రమాదంలో ఉన్నట్టే. ఆయన స్థానంలో ఇంకోటి వచ్చిందనుకో అది మామూలు ప్రమాదం కాదు, నశించిపోయినట్టే, నాశనం అయిపోయినట్టే. దేవుని స్థానంలో ఇంకోటి వచ్చిందనుకో నువ్వెవరిని మర్చిపోయినట్టు? యేసు ప్రభుని మర్చిపోయినట్టు, ఆయన కార్యములను మర్చిపోయినట్లు. మరి ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభు గుర్తున్నాడా మీకు? ఏమండి?
ఆయన శిలువ త్యాగం గుర్తుందా? ఇంటికి వెళ్ళి ఈరోజు మళ్ళీ ఇంకోసారి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూడండి. ఏమండి, కనీసం వారంకి ఒకసారన్నా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూడండి. అప్పుడన్నా మనకి బుర్రలోకి జ్ఞాపకం వస్తాడేమో ఆయన. తప్పులేదు, ఎన్నిసార్లు అని చూడొచ్చు ఆ సినిమా. ఎంత నీకోసం నా కోసం హింసించబడ్డాడు, ఎంత గొప్ప ఉపకారమో అది. గుర్తుందా? గుర్తులేదా? గుర్తుందమ్మా యేసుప్రభు చేసింది నీకు గుర్తుందా? డాడీ గుర్తుందా నీకు? గుర్తుంటే ఆ బాధను మళ్ళీ ఆయనకు నువ్వు కలుగు చేసే పనులు చెయ్యవు. ఆ బాధను కలుగు చేసే పనులు చేస్తున్నావు అని అంటే నువ్వు ఆ ప్రభువుని మర్చిపోయినట్టే. ఎంత ప్రమాదములో క్రైస్తవ సమాజం ఉందో ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేయటం మర్చిపోతే ప్రమాదం. వాక్యం చదవటం, ధ్యానించటం మర్చిపోతే ప్రమాదం. దేవుని బిడ్డలతో సహవాసం చేయటం మానేస్తే ప్రమాదం. అన్యులతో సహవాసం చేస్తే ప్రమాదం. వెళ్ళకుండా ప్రదేశాలకు వెళితే ప్రమాదం. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈజ్ యువర్ ఓన్ పర్సనల్ సాల్వేషన్. నీ వ్యక్తిగత రక్షణ జీవితం అది. నీ 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 మీద ఆధారపడింది. పక్కనోడు ఎవడు నీకు సహాయం చేయలేడు. రక్షణ జీవితం విషయంలో ఎవడు నీకు సహాయం చేయలేడు. నీకు సహాయం చేయగలిగింది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఇచ్చినటువంటి వాక్యమే నీకు సహాయం చేయగలదు. అది కూడా నీ విల్లింగ్నెస్ని బట్టే, నీ ఒప్పుకోలుని బట్టే, నీ సమర్పణను బట్టే. ఆయన ఎప్పుడు బలవంతంగా ఎవరిని ఏమీ చేయడు. చాయిస్ ఇస్తాడు నీకు, అంతే. వాళ్ళు ఎంత రాంగ్ చాయిస్ తీసుకున్నారు చూసారా? దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు గడ్డి తినే ఎద్దుకి ఇచ్చారు. దేవుణ్ణే మర్చిపోయారు. వాట్ టు ఫర్గెట్ అండ్ వాట్ నాట్ టు ఫర్గెట్. ఏం మర్చిపోవాలి, ఏం మర్చిపోకూడదో బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. 35వ వచనం చూస్తే 106వ కీర్తన 35వ వచనం. బట్ వర్ మింగిల్డ్ అమాంగ్ ద హీథన్ అండ్ లెర్న్ దేర్ వర్క్స్. ఎక్కడి నుంచి వాళ్ళు ఇంత గలీజ్గా తయారయ్యారంటే, ఎందుకు ఇంత గలీజ్గా తయారయ్యారంటే వాళ్ళు ఇశ్రాయేలీలు ఎందుకని చదవమా? అన్యజనులతో సహవాసము అన్యజనులతో సహవాసం చేయకూడదు మనం. వాళ్ళు ఎంతటి వారన్నా అవ్వచ్చు, వారి వల్ల ఈ లోకంలో నీకు ఎంత మేలన జరుగుతుండొచ్చేమో, వారితో నువ్వు సహవాసం చేయకూడదు. వాళ్ళు అన్యజనులతో సహవాసం చేశారు కాబట్టి వాళ్ళ పనులు వీళ్ళు నేర్చుకున్నారు. హల్లెలూయా. ఆ బొమ్మను చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులు అన్యజనుల దగ్గర సహవాసం చేశారు. వాళ్ళతో సహవాసం, అన్యజనులతో సహవాసం నువ్వు ఎద్దును చేసుకోవడానికి కారణమైంది బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. మనకు తెలుసా తెలీదా? తెలుసు కదా. ఏమండి, ఓ 10 మంది తాగుబోతులతో మంచోడిని పంపిస్తే ఏమవుతుంది కొంతకాలానికి? ఈడు కూడా అన్యజనులతో సహవాసం. అవిశ్వాసితో విశ్వాసికి ఏమి పొత్తు? చీకటితో వెలుగుకి ఏమి సంబంధం? ఉండకూడదు. నేర్చేసుకుంటావు, వచ్చేస్తుంది లోపలికి చిన్నగా. అందుకే దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అనుకుంటున్నారు? సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం. ఆయన శరీరం లోకంతో కలిసి ఉంటుందా? ఆయన శరీరం లోకంతో మింగిల్ అయిపోయి ఉంటుందా? ఉండదు. లోకం నుంచి వేరు చేయబడింది ఆయన శరీరం, క్రీస్తు శరీరం. సంఘం మనం లోకం నుంచి వేరు చేయబడ్డ వారం. మన సహవాసము దేవుని శరీర భాగాలతోనే ఉండాలి. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళు? నేర్చుకుని ఏం చేశారు? ఆఖరికి దేవుణ్ణి
సో నువ్వు అన్యులతో ఉంటే ఫైనల్గా జరిగేది ఏంటంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. అంతకంటే ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు. 36వ వచనం చూడండి. అండ్ దే సర్వ్డ్ దేర్ ఐడల్స్ విచ్ వర్ ఏ స్నేర్ అంటు దెమ్. వాళ్ళకి అర్థం కావట్లా, మీరు ఇప్పుడు ఏదైతే పాపం చేస్తున్నారో విశ్వాసులారా, దేవుడు చేయొద్దన్న పనులు అయితే చేస్తున్నారో, ప్రభువు చేయమన్న పనులు అయితే చేయట్లేదో అవే మీకు ఉరి. చదువుమా. వారి విగ్రహములకు పూజ చేసిరి, ఆ, అవి వారికి ఉరి ఆయను. అది నువ్వు చేస్తున్న పాపము ఈ రోజున అదే నీకు ఊరి అయిపోతుంది. విడిచిపెట్టాయి, పాపాన్ని విడిచిపెట్టాయి, అన్యులతో సహవాసాన్ని విడిచిపెట్టాయి. 37వ వచనం మనం గమనిస్తే, యా దే సాక్రిఫైస్ దేర్ సన్స్ అండ్ దేర్ డాటర్స్ అంటూ డెవిల్స్. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. చూసారా ఏ స్టేజ్కి వెళ్ళిపోయారండి వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతే? ఆఖరికి వాళ్ళ పిల్లల్ని కూడా దయ్యాలకి అర్పించేశారు, బలి అర్పించారంట. ఈ రోజున క్రైస్తవ సమాజం ఆ విధంగా నరబలి అర్పించట్లేదు, కానీ గ్లోబలైజేషను లేదంటే అందరిని కలుపుకొని వెళ్ళాలని చెప్పి లవ్ మ్యారేజ్లు చేస్తున్నారు క్రైస్తవులు. అమ్మాయి ఇష్టపడిందండి, అబ్బాయి కూడా ప్రభువుని నమ్ముకుంటా అన్నాడు. దయ్యములకు పిల్లలను బలి ఇవ్వటం అంటే ఏంటి తెలుసా? అన్యులతో వివాహం చేయటమే. అప్పుడు బలేమో, ఇప్పుడు బలది. ఇప్పుడు బలేంటి ఇది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ పేరెంట్స్, బీ కేర్ఫుల్. డు నాట్ ఎంకరేజ్ జెంటైల్స్ ఇంటూ యువర్ ఫ్యామిలీ. పిల్లల్ని బలి ఇచ్చేశారంటండి దయ్యాలకి. దయచేసి అలా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఎంత ఇంపార్టెంటో నీ పిల్లల జీవితం కూడా అంతే ఇంపార్టెంట్. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, దేవుడు మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. డు నాట్ ఫర్గెట్ హిస్ వండర్ఫుల్ వర్క్స్, his benefits. Never forget his benefits. Never forget his sacrifice. Never forget the way he protected you, provided you. Never forget his mercies upon your life. If you forget his works, one day will come for sure that you forget him also. And your life will be in hell. నీ జీవితం నరకమయం అయిపోతుంది, నరకానికి వెళ్ళిపోతా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ 15th chapter 4th words. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. Romans 15th chapter 4th words. For whatsoever things were written aforetime were written for our learning, that we through patience and comfort of the scriptures might have hope. చదవమ్మా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము మనం నేర్చుకోవడానికి, లెర్నింగ్ ఫర్ అవర్ లెర్నింగ్. ఇంగ్లీష్ లో ఏమన్నది? లెర్నింగ్. మనం నేర్చుకోవటానికి వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు ఇవన్నీ మనం నేర్చుకోవటానికి రాయబడి ఉన్నాయి. ఏమి మర్చిపోకూడదో నేర్చుకోవటానికి రాయబడి ఉన్నాయి, ఏమి మర్చిపోవాలో నేర్చుకోవటానికి రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చదివినట్లయితే, Now all these things happened unto them for ensamples, and they are written for our admonition,
అపాన్ హూమ్ ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కమ్. చదవమ్మా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఆ, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఆ. వ్రాయపడెను. పైన చెప్పాడండి చాలా విషయాలు పౌలు గారు చెప్పి, ఈ విషయాలన్నీ అంట మనకి బుద్ధి రావడానికి దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఆ పైన విషయాలను ఒక్కసారి చదవమ్మా చక్కగా. అందరూ చదవండి, మీ బైబిల్ తెరిచి మీరు కూడా చదవండి. చదువుతున్నప్పుడు పాస్టమ్ గారు చదువుతున్నారు, మీరు కూడా చదవండి. సహోదరులారా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఈ ఇష్టం సంగతి లేదు. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. వినారా? వారు ఎలాగైతే కోరుకున్నారో అలా మనం చెడ్డ వాటిని కోరుకొని నశించిపోవద్దు, అలా ఉండినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండుకుడి. మీరు కావుల్ని దూడలు చేసుకోబాకండమ్మా. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వ్యభిచారం చేయబాకండి. ప్రభువుని కాకుండా దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది వ్యభిచారమే. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. చదవమ్మా. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు మనం ఎక్కడ ఉన్నామండి? మనం యుగాంతము 2000 సంవత్సరాల క్రితం రాశారు యుగాంతం అని. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. హల్లెలూయా. బుద్ధి వచ్చిందా అండి ఎవరికన్నా? ఇప్పుడు బుద్ధి వచ్చింది అన్నోడు చేయొద్దండి. నాకైతే బుద్ధి వచ్చింది. ఎందుకంటే నాకు బుద్ధి రావడానికి దేవుడు అని రాశాడు. ఈరోజు నాతో మాట్లాడాడు. మర్చిపోవాల్సిన ఏంటి? ప్రభువు మర్చిపోయినాయి. మన ఎడల మన పట్ల ఎవరైతే అతిక్రమాలు చేశారో అవన్నీ కూడా మనము ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోకుండా అప్పుడు ఖచ్చితంగా మనం ముందుకి వెళ్ళిపోతాం. జ్ఞాపకం చేసుకోవాల్సిన, మర్చిపోకుండా ఉండాల్సిన ఏంటి? ఆయన చేసిన ఉపకారములు మర్చిపోతే ఒక రోజుకి ఏ స్టేజ్కి వెళ్ళిపోతావు? నిన్ను రక్షించిన దేవుణ్ణే మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోతావు. కాబట్టి బీ కేర్ఫుల్. ఐ డోంట్ నో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు తెలియదు. ఆయన ఉపకారాలు మర్చిపోయిన స్టేజ్లో ఉన్నారా, ఆయన్నే మర్చిపోయిన స్టేజ్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ ప్రభు మనతో మాట్లాడాడు. ఏమని? వేటిని మర్చిపోవాలో వేటిని మర్చిపోకూడదు. మనకి బుద్ధి రావటానికి, మనం నేర్చుకోవటానికి అన్నీ రాశారు. మన పూర్వీకులు వాళ్ళు మర్చిపోయారు, కానీ మనం అలా చేయకుండా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందరు లేచి నిలబడితే
ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. యేసయ్యా, నీ వాక్యం ఎంతో గొప్పది నాయన. మాకు బుద్ధి చెప్పటానికి, మాకు నేర్పించటానికి నువ్వు అనేక విషయాలు దృష్టాంతములుగా వ్రాయించావు తండ్రి, నీకు వందనాలు. వేటిని మర్చిపోవాలో, వేటిని మర్చిపోకూడదో ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు. అవును ప్రభువా, ఆ తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు అని రాసి ఉంది అక్కడ. వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలేశాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు. జీవితం పందులు తినటానికి కూడా లేకుండా అయిపోయింది. అయితే అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు నువ్వు బుద్ధి వచ్చేలా చేసావు. ఈరోజు మా అందరికి కూడా బుద్ధి వచ్చేలా చేసావు. ఎలాగైతే అతడు మరలా తిరిగి నీ దగ్గరికి వచ్చాడు, మేము కూడా తిరిగి నీ పాదాల సన్నిధికి రావటానికి కృపనిచ్చినందుకు వందనాలు. ఇకన్నడూ వెనక్కి తిరిగి వెళ్లకుండా నీవు మాకు అనుగ్రహించిన స్థానములో స్థిరముగా, పదిలముగా అయా నీ రాకడ పర్యంతము నిలిచియుండులాగున ఈ విన్న వాక్యము నాయన మా జీవితాల్లో అనుసరించడానికి, తద్వారా నీకు మహిమకరమైనటువంటి నీకు ఇష్టలుగా, మరి ఎంతో మంది నువ్వు విడిపించిన ఇజ్రాయెల్లో అనేకులు నీకు ఇష్టలుగా జీవించలేదని బైబిల్ స్పష్టంగా చెప్తాను. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి కూడా అదే నాయన. నువ్వు పాపం నుంచి విడిపించి రక్షించినా కూడా నీ సిలువ త్యాగాన్ని మర్చిపోతున్నారు, నువ్వు చేసిన కార్యాలని మర్చిపోతున్నారు, నిన్నే మర్చిపోయే పరిస్థితి. ప్రభువా, సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని కూడా మరలా మీ సన్నిధికి నడిపించుకోమని నజరేయుడనే యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.